సినిమాలు లేక సినిమా థియేటర్లు కొన్ని రోజులు బంద్ చేశారు. ఇలాంటి న్యూస్‌లు విన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి మాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్‌లకు గాని, సినిమా టెక్నీషియన్‌లకు గాని చాలా బాధ, ఇబ్బంది కలిగించే విషయాలనమాట ఇట్లాంటి మాటలన్నీ గూడా. కానీ మాకు ఈ 'కంగువ' తర్వాత మొన్నొచ్చిన 'కల్కి' ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఒక్కసారిగా ఆ ట్రైలర్స్ ఇవి చూడంగానే ఒక తెలియని ఒక కొత్త నమ్మకము, సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి ఢోకా లేదనే ఒక ఆత్మవిశ్వాసము మాలో పెరుగుతది. సో, ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. భారీ బడ్జెట్ చిత్రాలు రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి బూస్టింగే. సో, 'కంగువ' ట్రైలరు రిలీజ్ అయింది. 'కంగువ' ట్రైలర్‌లో ఉన్న విశేషాలేంటి? ఆ డీటెయిలింగ్స్ ఏంటి? అసలు స్టోరీ ఏమై ఉంటుంది అని నేను చిన్న ప్రిడిక్షన్ చేశాను. ఆ విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్. 'కంగువ' ట్రైలర్‌ని మనం బాగా గమనించినప్పుడు 'కంగువ' ట్రైలర్‌లో నాకు ఆ 'బాబీ డియోల్‌ని చూడగానే ఆ గెటప్పు నాకొకటే ఒక విషయం గుర్తుకొచ్చింది. కాలకేయ అంటే మనము 'బాహుబలి' సినిమాలో కాలకేయుడు ఉంటాడు గదా! ఆ కాలకేయ క్యారెక్టర్‌ని నాకు బాగా గుర్తుకొచ్చిందనమాట. జస్ట్ నాకనిపిచ్చింది. ఆ గెటప్ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అనిపిచ్చింది. మీలో ఎంతమందికి ఇలా అనిపిచ్చింది అనేది కింద కామెంట్‌లో కామెంట్ జేయండి. సో ఫ్రెండ్స్, ఇది చూస్తా ఉంటే కొన్ని డీటెయిల్స్ మనము గమనిస్తే, ఇతను ఒక క్రూరమైన ఒక వ్యక్తి. ట్రైలర్ స్టార్ట్ అవ్వడము మనకు తెలియకుండా ఈ దీవిలో ఎన్నో రహస్యాలున్నాయి. మన స్టోరీలో ఇది ఇంకా పెద్ద రహస్యము అనే రకంగా ఒక వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతది. తెగకు సంబంధించిన యుద్ధం గురించి ఒక వ్యక్తి ఎవరికో నరేట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఎప్పుడో పాస్ట్ టెన్స్‌లో జరిగింది గదా! అట్లా ఆ స్టోరీ పీరియాడిక్ టైమ్‌లో జరిగింది గాబట్టి దీన్ని ఒకరు నరేట్ చేస్తున్నట్టుగా నాకనిపించింది. సో, ఒక చోట ఈ మ్యాప్ అనేది చూపిస్తారు. ఆ మ్యాప్ మీద రక్తం మరకలో లేదంటే రెడ్ మార్క్స్ వరల్డ్ మ్యాప్ చూపిస్తారు. చాలా ఏరియాసు దానిపైన రక్తం మరకలు పడి ఉంటాయి. అంటే ఈ ఇన్ని ప్రదేశాలు, ఇంత సామ్రాజ్యంలో అన్నిటిని ఆక్రమించి ఇక్కడంతా గూడా జరిగింది అని చెప్పేదానికి సింబాలిక్‌గా ఆ షాట్ చూపిచ్చారని నాకు అర్థమైంది. సో, ఈ ఎవరైతే ఉంటారో ఈ విలన్ క్యారెక్టరు ఇన్ని రాజ్యాలు అన్నీ ఆక్రమించిన తర్వాత, అరాచకాలన్నీ చేసిన తర్వాత, ఈ వీళ్ళు హీరో ఉన్న ప్రాంతానికి వస్తాడు. అప్పుడు అక్కడ హీరో ఉండడు అని నేను అనుకుంటున్నాను. హీరో వచ్చి అతని మీద ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే కథ అని నాకు అనిపించింది ఇది చూసిన తర్వాత. ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కొన్ని షాట్స్ ఉంటాయి. హీరో అంటే వీళ్ళు ఎంత బాబీ డియోల్ క్యారెక్టరు ఎంత విలను అని చెప్పడానికి సముద్రాల్లో వెళ్తున్న పడవల్ని కూడా దోచుకొని అందరి చేతులన్నీ నరికి సముద్రంలో విసిరేసే ఒక షాట్ ఉంటుంది. చాలా అద్భుతమైన షాట్ అది. అంటే ఆ క్రూయాలిటీ చూపించడంలో ఇంకా పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయిందనమాట ఆ షాట్. ఆ షాట్‌ని బట్టి బాబీ డియోల్ ఇంట్రడక్షన్‌లో ఈ షాట్ అనేది వేస్తారు అన్న ఐడియా. అంటే సముద్రము, భూభాగము అనే తేడా లేకుండా దోచుకుంటా ఉంటారు. అందరిని నాశనం చేస్తా ఉంటారని అనుకోవచ్చు ఈ డీటెయిలింగ్ వల్ల. తర్వాత వీళ్ళ సామ్రాజ్యానికి అందరికీ కూడా అంటే ఈ తెగకు సంబంధించిన ఒక విలేజ్ ఫస్ట్‌లో చాలా అద్భుతంగా, ఆహ్లాదంగా చూపిస్తారు. తర్వాత అందరూ పగతో రగిలిపోయే షాట్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు. సో, ఇది మన సూర్య క్యారెక్టరు 'కంగువ' వచ్చి ఇట్లాంటి ఒక దుర్మార్గుడిని అంతం చేసే స్టోరీ అనేది మనకు ఓవరాల్‌గా చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఫిల్మ్ మేకింగ్ మ్యాటర్స్‌లో గానీ, నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ డిజైనింగ్‌లో గానీ, ఆ వీఎఫ్ఎక్స్ షాట్స్ గానీ, ఇట్లాంటి షాట్స్‌లో ఫిల్మ్ మేకింగు ఇంకో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు శివ అనిపిస్తుంది ఈ షాట్స్ చూస్తుంటే. హీరోని ఎలివేషన్ చేసే షాట్స్ గానీ, తర్వాత యుద్ధం చేసే షాట్స్ గానీ, ఇలాంటి షాట్స్ చూసినప్పుడు చాలా బీభత్సమైన గూస్ బంప్స్ వస్తాయి. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలంటే శివ ఫస్ట్ తెలుగు నుంచే స్టార్ట్ చేసాడు.
సినిమా డైరెక్షన్ అనేది. శౌర్యం, శంఖం అనే సినిమాలు స్టార్ట్ చేసి తర్వాత రవితేజతో దరువు అనే సినిమా చేశాడు. తర్వాత తమిళ్లోకి వెళ్ళిపోయి విశ్వాసం, వివేకం ఇలాంటి మూవీస్ అన్ని కూడా చేసిన తర్వాత ఇది నాకు తెలిసి టాప్ బడ్జెట్ మూవీ. ఇప్పుడు మన రాజమౌళి గారి దయ వల్ల తెలుగు, తమిళ్, కన్నడ ఇలా సౌత్ ఇండస్ట్రీలో పెద్ద బడ్జెట్ మూవీలు తీయడానికి ఒక మంచి స్పిరిట్ లభించింది. ఇది చాలా మంచి శుభ పరిణామం. ట్రైలర్ యొక్క అభిప్రాయము, నేను చెప్పిన స్టోరీ ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో కంగువా అంటే అర్థం ఇది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అందించడానికి నాకు బూస్టింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.